నెల్లూరు జిల్లాలో ఈ యొక్క అవినీతి తిమింగళమైనటువంటి మన నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు అనేక మార్లు నెల్లూరు జిల్లా విద్యార్థి సంఘాలుగా మేము అయ్యా ఈ జిల్లాలో పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల వారు దోపిడీ చేస్తున్నారని చెప్పేసి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అదేవిధంగా గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు డిఓ గారికి ఫార్వర్డ్ చేయడం, డిఓ గారు దాన్ని డస్ట్బిన్లోకి ఫార్వర్డ్ చేస్తా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అయ్యా ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ టెక్నో ఈటెక్నో ఒలింపియాడ్ స్కూళ్ళకు ముందు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఈరోజు పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేల లక్షల రూపాయలు ఫీజుల రూపంలో తల్లిదండ్రుల శ్రమను దోపిడీ రూపంలో దోచుకుంటా ఉన్నారు. అదేవిధంగా 2,000 రూపాయలు కూడా విలువ చేయనటువంటి పాఠ్యాంశ పుస్తకాలని ఈరోజు 15,000 రూపాయల దాకా అమ్ముకుంటా తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లాగా పీల్చుకుంటా ఉన్నారు. అయ్యా ఇంత ఇబ్బంది విద్యార్థులు పడుతున్నారు అని చెప్పేసి డిఓ గారికి విన్నవించుకుందామని వస్తే ఆయన చీకటి రారాజు, ఉదయం పూటంతా ఆఫీసులో ఉండడు, రాత్రి అయితే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకి మీకు నేనున్నాను, నేను విన్నాను, నేనే మీకు పెద్దనని చెప్పేసి కార్పొరేట్ వేసి మీకు అనుమతులు ఉన్నా లేకపోయినా ఏ యొక్క పర్మిషన్ లేకపోయినా నేను ఇస్తాను అని చెప్పేసి ఈరోజు విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఎనీ రిక్వైర్మెంట్స్ పర్మిషన్లు ఇచ్చేసి విద్యను వ్యాపారంగా మార్చేసినటువంటి అవినీతి తిమ్మింగళంగా ఈరోజు డిఓ గారు ఉన్నారు. కాబట్టి ఈ జిల్లా విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. అయ్యా మీరు విద్యలో ప్రమాణాలు పెంచుతామంటున్నారు, ప్రమాణాలు పంచడం పక్కటెరుగు ఈరోజు విద్యని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి వారికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ డిఓ గారు ఈరోజు బుద్ధ విగ్రహం లాగా ఈరోజు ఆ కార్యాలయంలో కూర్చొని విద్యార్థి సంఘాలు చెప్పినా పట్టించుకోరు, పేరెంట్స్ కమిటీలు బట్టి చెప్పినా పట్టించుకోరు. ఆయనకి న్యాయం జరిగితే చాలనే పద్ధతులు ఆయన పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని చూస్తూ నెల్లూరు జిల్లా విద్యార్థి సంఘాలు ఊరుకునే ప్రసక్తి లేదు. ఈయన పైన ఖచ్చితంగా ఎంక్వైరీ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా ఇతన్ని సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేసే పద్ధతిలో కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా ముఖ్యంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈయన మీద ఈ డిఓ గారి మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కమిషనర్ ఆఫీసుకు కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయం కానీ ముట్టడి చేస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరికలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఓ ఆఫీసర్ ముట్టడించడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో డిఓ ఉంటే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ విద్యా వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి ఈరోజు గుర్తింపు లేని స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం మీద కార్పొరేట్ కబంధ హస్తాలకు బానిసలాగా ఈ డిఓ మారాడు. ఈ డిఓ పైన వెంటనే సిబిఐ ఎంకరేజ్ చేయించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆర్జేడీ కానీ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇతని మీద విచారణ జరిపి గతంలో కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఉపాధ్యాయ సంఘాలు ఎక్కడ పెట్టినా ట్రాన్స్ఫర్ కావాలన్నా 4th క్లాస్ ఎంప్లాయ్ నుంచి కూడా మొత్తం లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న దాఖలు ఉన్నాయి. అందువల్ల ఇట్లాంటి అవినీతి అక్రమాలు డిఓని ఈ నెల్లూరు జిల్లా నుంచి రిమూవ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అంటే నారా లోకేష్ బాబు గారు ఈ మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తం కూడా రాష్ట్రంలో ఏ స్కూల్ అయినా సరే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి, అధిక ఫీజులు వస్తే చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరించాడు. అయితే కనీసం ఈరోజు జిల్లాలో ఎక్కడా కూడా బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. ఈ మినిస్టర్ మొత్తం కూడా ఈయన డిఓ గారు మొత్తం ఈ జిల్లా మినిస్టర్ మంత్రి నారాయణకు తొత్తుగా వ్యవహరిస్తూ ఈ విద్యా వ్యవస్థను కూడా కార్పొరేట్ కబంధ హస్తాలు చెప్పారు. ఎందుకోసమంటే ఈరోజు భాష్యం కావచ్చు, కేకేఆర్ గౌతమ్ కావచ్చు, అనేక నారాయణ శ్రీక్షేత్ర విద్యా సంస్థలు కూడా మొత్తం మినిస్టర్లు ఎంపీలు వీళ్ళకి తొత్తులుగా ఉన్నారు. అట్లాంటి ఈ అవినీతి అక్రమాలు డిఓను ఈ జిల్లా నుంచి రిమూవ్ చేయకపోతే భారీ స్థాయిలో విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.